హలో అండి, వంకాయ వెల్లుల్లి కారాన్ని ఒకసారి ట్రై చేయండి. పొడవుగా ఉన్న వంకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని తర్వాత ఈ వంకాయలను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఆయిల్లో మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం రోట్లో 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని దంచుకొని 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రేకలను తీసుకుని వాటిని కూడా క్రష్ చేసుకుని ఇప్పుడు కొద్దిగా కారంను, ఎండు కొబ్బరిని వేసుకుని బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ వెల్లుల్లి కారాన్ని ఏ కర్రీలోకైనా యూస్ చేసుకోవచ్చండి. దొండకాయలో కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని అంతటినీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంకాయలన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయి కొంచెం మెత్తపడిన తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత రుబ్బి పెట్టుకున్న వెల్లుల్లి కారంను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఈ వెల్లుల్లి కార ఏ వెజిటేబుల్ కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.